వినాయక చవితి ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరొత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదగులు, జిల్లేడికాయలు మొదలైనటువంటి పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేత ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్టు ముంచి కలశం ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమ, గంధము, అగరవత్తులు, కర్పూరము, తమలపాకులు, పువ్వులు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లము, తోరము, కుందులు, నెయ్యి, నూనె, వత్తులన్నీ కూడా రకరకాలైనటువంటి పత్రి, ఉద్దిరణ కూడా నైవేద్యాలు అక్కడ పెట్టాలి. కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళార్తులు ఇవ్వాలి. అనంతరము ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి. మంగళార్తి ఇచ్చిన తర్వాత అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి వినాయకునికి నైవేద్యాలు, కుడుములు, మరి మనం చేసుకున్నటువంటి ఉండ్రాల పాయసం అన్నీ కూడా సమర్పించి వినాయకుని యొక్క అనుగ్రహం మనం తీసుకోవాలి. వినాయకుని అడుగులు కూడా లోపల నుండి బయట దాకా కూడా మేము అడుగులు వేసి వినాయకుని యొక్క అనుగ్రహం రావాలని మేము ఎల్లవేళలా కోరుకుంటూ ముగిస్తాం.